ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు. ఈ రోజు మనది ఏంటంటే సమ్మర్ సీజన్ లో దొరికే మామిడికాయలతో ఏం చేసినా స్పెషల్ గానే ఉంటది కదండి. సో ఈ రోజు మనం పచ్చి మామిడికాయలతో రసం చేద్దామండి. సో టైం లేనప్పుడు సో వెరీ క్విక్ గా చేసే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది. సో రా మ్యాంగోతో రసం, సో పచ్చి మ్యాంగోతో రసం చేస్తే అదర్స్ అంతే అనుకోండి. ఈ స్టైల్ ఫాలో అయ్యారంటే చాలా టేస్టీగా మధురంగా ఉంటదండి. సో చింతపండుతో ఆ టమోటాతో చేసే రసం కన్నా చాలా టేస్టీగా ఉంటదండి. మీరు ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయకపోతే ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ కి రికమెండెడ్ రెసిపీ అన్నమాట. సో తప్పకుండా మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్ లో అయితే చెప్పడం మర్చిపోకండి. ఈ సీజన్ లో మనకి మామిడి కాయలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదండి. సో ఇలా ఒక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నేను గ్యారంటీ అంత టేస్టీగా ఉంటది. మరి సో వేడి అన్నంలోకి ఈ వేడి రసం పోసుకొని పక్కన ఆ అప్పడం నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటది. ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళకు కూడా ఈ రసం చాలా ఇష్టం అన్నమాట. ఈ సీజన్ వస్తే చాలు అడిగి మరీ చేయించుకునే ఫేవరెట్ రెసిపీలో ఇదొకటి అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ముందుగా అయితే మనం ఒక ప్యాన్ తీసుకొని ఫ్రై ప్యాన్ తీసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి. కొంచెం ప్యాన్ వేడైన తర్వాత ఇప్పుడు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందామండి. ఇక్కడ ఎండుమిర్చి నేను ఒక 5 తీసుకున్నానండి. సో ఎండుమిర్చితో పాటు ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఓకేనా. సో తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర కూడా వేసుకోండి. సో తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు అయితే వేసేసుకోండి. సో తర్వాత కరివేపాకు, పచ్చి కరివేపాకు కొంచెం వేసుకోండి. సో ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడైతే ఒక కందిపప్పు ఉంటుంది కదా, కందిపప్పు ఒక 4 లేదా 5 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. కొంచెం ఎక్కువే వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేయండి, లేదంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వీటిని ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేసేటప్పుడు ఆల్వేస్ మీ గ్యాస్ ని అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేయండి. సో దట్ అన్ని బాగా ఫ్రై అవుతాయి ఈక్వల్ గా. ఒక 2 to 3 మినిట్స్ పడుతుందండి ఫ్రై అవ్వడానికి. లైట్ బ్రౌన్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయ్యేంత వరకు మనం అయితే ఫ్రై చేస్తూ ఉండాలి. మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. సో ఇప్పుడు దీంతో పాటే వెల్లుల్లి ఒక గడ్డ వెల్లుల్లి వేసుకోండి. అంటే రెమ్మలు చెప్పాలంటే ఒక 10 రెమ్మల దాకా వేసుకోండి. ఓకేనా. సో ఈ వెల్లుల్లి కూడా వేసేసి చక్కగా అయితే ఒక్కసారి అన్ని కలిపి ఫ్రై చేసుకోవాలండి. ఇవి గోల్డెన్ కలర్ లో టర్న్ అయిన తర్వాత సో పక్కకు తీసి మనం అయితే మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి మనం ఎంత వీలైతే అంత నున్నగా మనం గ్రైండ్ చేసుకోవాలి పౌడర్ గా. ఇలా మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు కూడా వేసేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే నేను వేసానండి. సో వేసి మిక్సీకి పట్టి ఈ పౌడర్ ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను ఒక చిన్న సైజ్ ఆఫ్ మ్యాంగో ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో ఈ మ్యాంగో అయితే తీసుకున్నానండి. సో మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు చిన్న మ్యాంగో కావాలా లేదంటే పెద్ద మ్యాంగో కావాలా, సో మీకు ఎక్కువ క్వాంటిటీ రసం కావాలనుకోండి కొంచెం పెద్దదే తీసుకోండి. మీడియం ఒక 4 to 5 మెంబర్స్ కి రసం కావాలనుకోండి ఈ సైజ్ లో అయితే సరిపోతుందండి. సో ఇలా ఒక పచ్చి మామిడికాయ తీసుకొని ఇందులో ఒక పీల్ తీసుకోవాలన్నమాట. తోలు లేకుండా మామిడి తోలు మొత్తం ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా పీల్ తీసుకోవాలన్నమాట. ఇలా మీ మామిడికాయ మొత్తాన్ని ఇలా నీట్ గా పీల్ తీసేసుకోండి. ఓకేనా. పీల్ తీసుకున్న తర్వాత ఈ మామిడికాయని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా పీల్ తీసుకున్న తర్వాత ఇలా సన్న ముక్కలుగా ఈ మామిడికాయని అయితే మనం కట్ చేసుకోవాలి. మొత్తం ఈ కండ మొత్తం తీసి ఇలా సన్న ముక్కలుగా మామిడికాయల్ని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన ఈ మామిడికాయల ముక్కలన్నీ ఇప్పుడు మనం మిక్సీ జార్ లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. సో మిక్సీకి మీరు మెదగట్లేదు అనుకుంటే ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ కొంచెం పోసుకొని, కొంచెం ఎక్కువైనా పోసుకోవచ్చు, పోసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మామిడికాయ ముక్కల్ని. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మసాలా పౌడర్ గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఓన్లీ మన మామిడికాయ ముక్కలు మాత్రమే వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మన మామిడికాయ గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్ ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి. ఆ ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు తిరగమాతకు వేసుకుందామండి. ఆయిల్ అయితే 5 to 7 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయాలండి. కొంచెం చిటపట్లాడాలన్నమాట మన ఆవాలు, అంతవరకు ఫ్రై చేసుకోండి. 2 మినిట్స్ లో చిటపట్లాడి ఫ్రై అయిపోతాయండి. సో చిటపట్లాడిన తర్వాత ఎండుమిర్చి ఇలా కట్ చేసి ఒక 4 to 5 మధ్యలోకి వేసేసుకోండి. సో ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత లేదంటే దీంతో పాటే ఇలా ఒక పెద్ద ఆనియన్ నిలువుగా కట్ చేసి వేసేసుకోండి. మీడియం సైజ్
సైజ్ ఆఫ్ ఆనియన్స్ అయితే 2 వేసుకోండి. ఇలా నిలువుగా కట్ చేసుకుంటే బాగుంటదండి ఈ తిరుమాతలోకి. అందుకని ఇలానే కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. పడుతుంది ఒక 4 to 5 minutes దాకా పడుతుంది అనమాట. సో చక్కగా మనకి గోల్డెన్ కలర్ లోకి అయితే ఆనియన్స్ చేంజ్ అయిపోయాయండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఓన్లీ ప్లెయిన్ మ్యాంగోని, మామిడికాయని మనం రుబ్బి పక్కన పెట్టుకున్న ఆ పేస్ట్ ని ఇందులోకి వేసేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఇందులోకి వేసేసుకున్న తర్వాత మీకు వాటర్ ఎంత కావాలో మీకు క్వాంటిటీ కన్సిస్టెన్సీ దాన్ని బట్టి పోసుకోండి. నేనైతే ఒక 500 ml వాటర్ అయితే పోసానండి. నేనైతే 500 ml వాటర్ పోసి ఇలా చక్కగా ఒక్కసారి కలుపుకోండి. సో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా పౌడర్ అయితే ఇప్పుడు వేసేసుకుందాం. సో ఇదేనండి అది, ఆ పౌడర్ అయితే ఇప్పుడు వేసేసుకుందాం. సో ఇది మొత్తం వేసేస్తున్నాను అనమాట. సో ఈ పౌడర్ వేసి చక్కగా ఒక 2 minutes కలిపితే ఈ మసాలా పౌడర్ మొత్తం ఇందులోకి బాగా కలిసిపోతుంది అనమాట. సో ఇలా కలుపుకోవాలి. సో చక్కగా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ చెక్ చేయండి. మీకు నీళ్ళు ఇంకొంచెం కన్సిస్టెన్సీ క్వాంటిటీ కావాలనుకుంటే, పులుపు ఎక్కువ ఉంది అనుకున్నా ఇంకొంచెం వాటర్ పోసుకోండి. సో ఈ స్టేజ్ లోనే మీరు ఉప్పు కూడా చెక్ చేసి తక్కువ అయితే ఉప్పు వేసుకోండి. ఇదే స్టేజ్ లోనే మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. సన్నగా కట్ చేసి బాగా శుభ్రం చేసుకున్న కొత్తిమీరని అయితే ఇందులో వేసేసుకోవాలి. సో ఇక్కడ ఒక చిటికెడు పసుపు కూడా వేసేసుకోండి ఇదే స్టేజ్ లో. సో ముందు కూడా వేసేసుకోవచ్చు, ఆ క్లిప్ మిస్ అయిందండి. సో అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపి, సో ఒక 3 పొంగులు వచ్చేంత వరకు అయితే మనం బాగా తెరలనివ్వాలి. 3 పొంగులు వచ్చేంత వరకు తెరలనిచ్చి తర్వాత గ్యాస్ ఆపేస్తే సరిపోతుందండి. ఒక అద్భుతమైన రసం అయితే రెడీ అవుతుందండి. సో చాలా టేస్టీగా అయితే ఉంటది. మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట. సో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ చెప్పడం మర్చిపోకండి. సో ఈ మామిడికాయ రసంతో పాటు చాలా రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి. సో అవి కూడా ఈ వీడియో కింద లింకులు ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆర్ క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.